హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్‌లో ఇంకో కుకింగ్ వీడియోతో అయితే మీ ముందుకొచ్చానండి. ఇదేంటనుకుంటున్నారా? కారపు బూందీ కర్రీ అనమాట. చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టైం లేనప్పుడు చాలా త్వరగా అవ్వాలంటే ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ముందుగా పెద్ద సైజు ఒక 2 ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 3 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కోసుకోండి. ఒక చిన్న టమాటాని ముక్కలుగా కోసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకోండి. కడాయి హీట్ అయ్యాక అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా హీట్ అయ్యాక మనం ముందుగా కోసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. ఈ ఉల్లిపాయ బాగా మగ్గుతున్నప్పుడు 2 రెమ్మల కరివేపాకుని కూడా బాగా కడిగి ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని బాగా మగ్గించుకోండి ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత అయితే పెట్టుకోండి. ఈ టమాటా బాగా సాఫ్ట్గా మగ్గే వరకు ఉడికించుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. ఇప్పుడు ఈ టమాటా ఇలా మగ్గిన తర్వాత మీకు తగినంత కారం వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసి మరో 2 నిమిషాలు సిమ్లో మూత పెట్టి మగ్గించుకోండి. సిమ్లోనే మగ్గించుకోండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బూందీ తీసుకుంటున్నామో అదే కప్పుతో 1.5 వాటర్ అయితే పోసుకోవాలండి. 2 కప్పుల బూందీ అయితే 3 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం వాటర్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి సిమ్లో బాగా మరగనివ్వండి. ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న బూందీని కూడా వేసేసి మరొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో నేను ఇంట్లో ఆడుకున్న జీలకర్ర పొడి, ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ఇందులో ఇంకా వేరే మసాలాలు ఏమీ వాడకూడదు అనుకుంటున్నాను. అందుకే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకున్నాను. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గించుకోండి. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఓకే, బాయ్ గాయ్స్.